ఈ దిన వాగ్దానము సామెతల గ్రంథము 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశముల నుండి విడిపించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వారి యొక్క జీవితము జీవపు ఊటగా, అది మరణపాశము నుండి వారిని విడిపించును అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఈ యొక్క దినములలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టములు, ఎంతో వ్యాధులు, అలాగే క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని, అనేకమైన భయంకరమైన వ్యాధులు, వాటినన్నిటి నుండి విడుదల అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊటగా ఉంటూ ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. జీవపు ఊట అనగా ఆయన మన యొక్క జీవితంలో ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచి చక్కగా మనలను బాగు చేసేవారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, మన యొక్క రోగములో నుండి, మన యొక్క వ్యాధిలో నుండి, మన యొక్క జీవితాలలో దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి బహుధైర్యము పుట్టిస్తుందంట. వారి యొక్క ప్రార్థన కూడా దేవునికి ఆనందకరముగా ఉంటుందంట. దేవుడు ఆనందించిన వారు బహుమానము ఇవ్వక మానరు కదండి. కాబట్టి మన జీవితాలు ఎలాంటి జీవితాలు, ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడై ఉన్నారని మనకి ధైర్యము కలిగి మనము ఎల్లప్పుడూ కూడా వాటి నుండి జయించి చక్కటైన ఆరోగ్యవంతమైన జీవితము మనకి దేవుడు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది మన యొక్క జీవితాలు మారాలి. మన యొక్క జీవితాలలో ఉన్న ఆ యొక్క అనారోగ్యములు అన్నిటినీ కూడా దేవుడు తీసివేయాలి, మరణ భయమును తీసివేయాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. దానినే దేవుడు అంటూ ఉన్నారు, నేను మరణపాశము నుండి విడిపించేవాడును నేనే. అలాగే మీ యొక్క జీవితాలని ఎల్లప్పుడూ కూడా తేటగా అనగా చక్కటి అయిన ఆరోగ్యవంతమైన జీవితాలని మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి మీరు ధైర్యం కలిగి మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలోను వాక్యములోను నా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మీ జీవితం ఎల్లప్పుడూ కూడా జీవపు ఊటగానే ఉంటుంది, కానీ మరణపాశముగా ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఈ మాటని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉండగా మనమెందుకు దిగులు పడాలి, మనమెందుకు భయపడాలి, మనమెందుకు ఎంతో అధైర్యపడాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ధైర్యంతో ఆయన పాదాలు పట్టుకుంటూ మనము జీవించాలి అని దేవుని యొక్క వాక్యముతో, వాగ్దానముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని బాగు చేయవారు, ఎందుకంటే ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నారు. కాబట్టి ఆయనకి సమస్తమును సాధ్యమే. మనల్ని ఎంతగానో ఆరోగ్యపరచడానికి ఆయన యొక్క చెయ్యి కొరస కాదు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా దేవుని వైపు చూసి మనల్ని మనము ఎంతగానో ఆరోగ్యవంతులుగా అవ్వాలని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ఘననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే ఇబ్బందికరమైన వారి జీవితం ఉందో వారికి చక్కటి ఆరోగ్యం ఇస్తున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి, ఈ దినమున నాయన పుట్టినరోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నా, పెళ్లి రోజు చేసుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి మీ యొక్క నిండైన కృపను, బహుమానం
ప్రమాణాలను వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, ఆరోగ్యము, వారి పనులు, వారి ఉద్యోగము, వారి వ్యాపారం తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాబలహీనత, పెరాలసిస్, క్యాన్సర్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్న మీ కృపను వేడుకుంటున్నానయ్యా. బిడ్డలు రాకపోకలు తోడై ఉండండి నాయన. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం దానికి సహాయం చేయండి. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండే ప్రతి ఒక్కరికి సురక్షితమైన ప్రయాణం దయచేయండి నా ప్రభా. నాయన నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. జ్ఞానం ఇవ్వండి. చక్కటి ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన చంటి బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, వారిని స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవా నేనన్నారు. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి తోడై ఉండండి నాయన. ఎవరికి కూడా ఎటువంటి వ్యాధులు కానీ కష్టం కానీ నాయన అప్పుల బాధ కానీ నా ప్రభు ఉండకుండా సహాయం చేయండి నాయన. గొడవలు కానీ నా ప్రభు కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏమీ లేకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరిని సంరక్షించి నడిపించమని కోరుకుంటున్నాను. పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.